టెన్షన్ రేజ్ అయినప్పుడు కొంతమంది జవాన్లు వాళ్ళు అదుపులో తీసుకోవడం, తీసుకున్న తర్వాత నెగోషియేషన్స్కి ఇండియాని ముందుకు పిలవడం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి. ఇప్పుడు వింగ్ కమాండర్ అభినందన్ విషయంలో ఏం జరిగిందండి? ఆయన అనుకోకుండా ఆ యొక్క మిగ్ క్రాష్ అవడం వలన ఆయన దూకేవలసి వచ్చింది. ఇండియన్ టెరిటరీలో పడవలసినటువంటి ఆయన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పడ్డం, అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీసుకెళ్లి ఆర్మీకి అప్పగించడం. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనం ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు వచ్చిందండి. అప్పుడు కూడా మనకి చూస్తే బాలాకోట్ దాడుల సమయంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. వచ్చినప్పుడు భారతదేశం ఎక్కడ యుద్ధానికి వెళ్తుందో అని చెప్పి భయపడి వాళ్ళని నెగోషియేషన్ ఇన్స్ట్రుమెంట్గా వాడుకున్నారు దాన్ని. వీళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ పీకే సింగ్ విషయంలోనే కాదు, ఇంకా మనం అప్రమత్తంగా ఉండాలి. మరిన్ని క్యాప్చర్స్ జరుగుతాయి, లైవ్గా కొంతమందిని తీసుకుని వెళ్తారండి. అది పాకిస్తాన్ చేసేటువంటి చీప్ ట్రిక్. ఎప్పుడు కూడా నెగోషియేషన్, ఎప్పుడు కూడా నెగోషియేషన్. ఇప్పుడు చూడండి, హమాస్ చేసినటువంటి దాడుల్లో కూడా కొంతమందిని సజీవంగా బందీలుగా తీసుకుని వెళ్ళారు. అంటే ఏ దేశమైనా సరే శత్రు దేశం వాళ్ళకి యుద్ధ ఖైదీలుగా ఉండిపోయినటువంటి వాళ్ళు, లేదా వాళ్ళ దేశం యొక్క ఆధీనంలో, శత్రు దేశాల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి దే ప్లే ఏ చీప్ ట్రిక్ ఆఫ్ నెగోషియేషన్. పాకిస్తాన్కి యుద్ధం చేసేటువంటి శక్తి లేదు, తెలుసు. యుద్ధం జరిగితే ఏం జరుగుతుందని తెలుసు. కాబట్టి అందులో భాగంగా ఈ పీకే సింగ్ని తీసుకువెళ్ళిపోవడం, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి చెందినటువంటి వ్యక్తిని తీసుకోవడం ఇంకా జరుగుతాయండి. ఇలాగ ఇంకా జరుగుతాయి. ఎందుకంటే ఆ బార్డర్స్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే పెట్రోలింగ్ చేసేటువంటివి అక్కడక్కడ కొంచెం అస్పష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఒక 10 అడుగులు అటు పడవచ్చు, ఒక 10 అడుగులు ఇటు పడవచ్చు. ఈవెన్ ఈ పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో ఆపరేషన్ పరాక్రమ్ టైంలో నేను పనిచేశాను. నెంబర్ ఆఫ్ టైమ్స్ వి క్రాస్డ్ ద బార్డర్. తెలిసి క్రాస్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, తెలియకుండా క్రాస్ చేసేటువంటి సందర్భాలు కూడా అప్పుడప్పుడు ఎదురవుతాయండి. అప్పుడప్పుడు అది చాలా టెన్షన్. ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్లో ఈజీగా క్యాప్చర్ చేసేస్తారు. అండ్ పంజాబ్ పాకిస్తాన్ బార్డర్లో మనకు ఫైరింగ్ లేదండి. ఈవెన్ వీ కెన్ ఒకరినొకరు చూసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అవతల నుంచి దే ఆర్ ద పాకిస్తానీ రేంజర్స్ అని, మనకి ఇక్కడ బిఎస్ఎఫ్ ఎలాగో అలాగా రేంజర్స్ అంటాం వాళ్ళని. ఆర్మీ కదండి, రేంజర్స్. పాకిస్తానీ రేంజర్స్ ఉంటారు అక్కడ. ఆ రేంజర్స్ మనకు కనిపిస్తారు, మనం వాళ్ళకి కనిపిస్తాం. అండ్ విజిబిలిటీలో ఉంటాం. దాదాపు ఒక 50 మీటర్స్ 100 మీటర్స్ డిస్టెన్స్లో కూడా కలవడం అనేటువంటి జరుగుతూ ఉంటుందండి. అంటే కలవడం అంటే టాక్స్ ఉండవు కానీ కనిపిస్తారు, విజిబిలిటీలో ఉంటామండి. సో ఇటువంటి సందర్భంలో ఫైరింగ్ అది లేదు కాబట్టి క్యాప్చర్ చేయడం చాలా ఈజీ. ఒంటరిగా కానీ పొరపాటున కానీ ఎక్కడన్నా దొరికినప్పుడు, 2-3 దొరికినప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి సిచ్యువేషన్స్లో ఒంటరిగా వెళ్ళడం అనేటువంటి చాలా డేంజరస్ సిచ్యువేషన్. బడీ సిస్టమ్ అని ఉంటుంది ఆర్మీలో, ఆ బడీ సిస్టమ్ ఫాలో అవ్వాలి. అండ్ ఇలాంటి టెన్షన్ సిచ్యువేషన్లో అసలు యాక్చువల్గా వాస్తవాలు ఇప్పుడు బిఎస్ఎఫ్ ఆల్సో నాట్ రివీల్డ్, మనకు తెలియదండి వాస్తవంగా ఏం జరిగింది అన్నది. బట్ క్యాప్చర్ అయితే చేశారు. సో ఆ బార్డర్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా, అటు బార్డర్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇటు ప్రధాని మోడీ మాటలు కావచ్చు, లేదంటే మన నదీ జలాలు వాళ్ళకి కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా యుద్ధ వాతావరణానికి దగ్గరగా వెళ్తున్న పరిస్థితులను కనిపిస్తున్నాయి. 100% అండి. మనకి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి. వార్ వచ్చే కంటే ముందు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం కొన్ని కంజీనియల్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ స్టాప్ చేసి ఆ యొక్క సహృద్భావ వాతావరణంలో నడుస్తున్నటువంటి కొన్ని ఆపేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హై కమిషన్ లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కొంతమంది పాకిస్తానీ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక్కి పంపించేయడం, అలాగే వాళ్ళు ఇండియన్ నేషనల్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళని పంపించేయడం. అలాగే అటారీ వాగా బార్డర్ ఏదైతే ఉందో ఇది 2 దేశాల మధ్య ఒక పండగ వాతావరణాన్ని సృష్టించింది. ప్రతి ఇటు ఇండియా నుంచి వస్తారు, అటు పాకిస్తాన్ నుంచి వస్తారు. వాళ్ళ యొక్క బిఎస్ఎఫ్ యొక్క ప్రదర్శన మన జవాన్లు చూస్తారు, మన సిటిజన్స్ చూస్తారు. అలాగే పాకిస్తానీ సిటిజన్స్ రేంజర్స్ యొక్క ప్రదర్శన చూస్తారు. అది ఒక ప్రదర్శనలా నడుస్తూ ఉంటుందండి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్ ఇమీడియట్గా ఆ బార్డర్ అనేటువంటిది క్లోజ్ చేసేసాం. అలాగే సింధు నదీ జలాలు ఏదైతే ఉన్నాయో ఈ సింధు నదీ జలాలు చాలా క్రూషియల్ రీజన్. ఇండియా ఎప్పుడు కూడా ఈ పని చేయలేదు. దాదాపు 80% జలాలతోటే వాళ్ళు బ్రతుకుతున్నారండి. అసలు సాధారణ ప్రజానికానికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే 1960లో చేసుకున్నటువంటి ఈ సింధు నదీ జలాల ఒప్పందం కారణంగా మన దేశంలో పుట్టినటువంటి జల వనరుల మీద మనమే హక్కును కోల్పోయాం. ఇది వాస్తవం అండి. యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా దీని మీద మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ని కట్టుకోవాలి అంటే కనుక
ఆ ప్రాజెక్ట్ని కట్టుకోవాలంటే పాకిస్తాన్ అబ్జెక్షన్ రేస్ చేయడం, ఏదో మనం తప్పు చేసినట్టు. ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో పెట్టడం, ఆ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో భారత్కు అనుకూలంగా తీర్పు రావడం, వీళ్ళకి చివాట్లు పెట్టడం, ఇవన్నీ కూడా కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాయండి దాని మీద జరిగే ప్రాజెక్టు మీద. అయితే ఈ సింధు నదీ జలాలను ఎప్పుడు కూడా వాళ్ళకి ఆప్ చేసేస్తాం, ఈ యొక్క ఒప్పందాన్ని రద్దు చేస్తాం అనేటువంటి పరిస్థితి యూరీ సంఘటనలోనూ రాలేదు, బాలాకోట్ స్ట్రైక్స్ జరిగినప్పుడు రాలేదు, పుల్వామా సంఘటన జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఫస్ట్ టైం వీ హ్యావ్ టేకన్. ఎందుకంటే మనం కోరుకుంటున్నాం అందరూ కూడా, ఏంటి అసలు పాకిస్తాన్కి ఈ యాక్షన్ మనం ఎందుకు చేయట్లేదు, వాళ్ళు మొత్తం టైట్ చేసి పడేస్తే అయిపోద్ది, వాళ్ళని అష్టదిగ్బంధనం చేయాలి, డిప్లొమాటిక్ వార్ఫేర్ అనేటివి నడవాలన్నారు. ఇది మనకి ఇప్పుడు ఈరోజు వాస్తవం కనిపించిందండి. సో ఈ డెసిషన్ వల్ల, అంటే సింధు జలాలు ఆపేయడం వల్ల పాకిస్తాన్ ఎడారిగా మారే అవకాశాలు చాలా ఎక్కువ. పంజాబ్ సింధు ప్రాంతం అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతుందండి. పంజాబ్ సింధు ప్రాంతం, పాకిస్తాన్ పంజాబ్ అండ్ పాకిస్తాన్ సింధు ప్రాంతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అయిపోతుంది. వాళ్ళ ఆహార భద్రతకు సంబంధించినటువంటి విషయం. ఓ రంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ని కార్నర్లో తీసుకెళ్ళి పిల్లిని కొట్టినట్టు కొడుతున్నామండి. ఇప్పుడు ఆ పిల్లి తిరుగుబాటు చేస్తుంది, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఆ నదీ జలాలని ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ రకరకాలైనటువంటి సమస్యలతో, మన దేశంతో పోలిస్తే స్వతంత్రం వచ్చినప్పుడు 1950లోనూ 60లోనూ భారతదేశం ఎలా ఉందో ఈరోజు పాకిస్తాన్ అలా ఉంది. అంటే పాకిస్తాన్ కన్నా మనం కనీసం 40-50 సంవత్సరాలు అడ్వాన్స్డ్గా ఉన్నామండి.